అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్దీ మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్‌గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్‌లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి, బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్‌కి తిట్టిన పర్సన్‌కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్‌లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్‌గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్‌కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్‌లో అన్నీ జరగడం అయిపోయింది. ఆ పర్సన్‌కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. హలో అండి. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. మాకొచ్చే మెసేజ్‌ల్లో అందరూ జెన్యూన్‌గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి, మాట్లాడి ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మందే మెసేజ్ చేస్తారు మాకు రోజు. ఈ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్‌గా మెసేజ్‌లు పెట్టి, బై మిస్టేక్‌గా అది మీ కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్‌కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకొచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్‌కి రిపోర్టులు చేసి ఇంక మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్‌పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి. వందల మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మశక్యంగా లేదు ఫస్ట్. అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్‌కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా.